అధిష్టానం ఫోకస్ పెంచింది. మెజార్టీ ఎంపీ స్థానాలు కైవసం చేసుకునేలా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఇద్దరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు బీజేపీలోకి వచ్చారు. తాజాగా మాజీ ఎంపీ సీతారాం నాయక్తో కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. అంతేకాకుండా ఆదిలాబాద్ మాజీ ఎంపీ నగేష్ కూడా బీజేపీ నేతలకు టచ్లో ఉన్నారు. మరో 2 రోజుల్లో రెండో జాబితా వెలువడే అవకాశం ఉంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర జాయిన్ అవుతున్నారు. రాజేంద్ర, సో ఎలా చూడాలి? మొత్తానికి ఇప్పటికే బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో కొంచెం వెనుకడుగు వేసినప్పటికీ పార్లమెంట్ ఎన్నికలు ఎలాగన్నా సరే సత్తా చాటాలని చూస్తున్న ప్రయత్నాలు మనం చూస్తున్నాం. తాజాగా బీఆర్ఎస్ ఎంపీలు కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉందనుకోవచ్చు? తాజాగా సీతారాం నాయక్తో చర్చలు ఎంతవరకు వచ్చాయి? సతీష్, ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెంచిందని మనం చెప్పవచ్చు. గత కొంతకాలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ముఖ్య నేతలంతా కూడా హైదరాబాద్లో తరచూ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం నేపథ్యంలో పార్లమెంట్ అభ్యర్థులను ఇప్పటికే మొదటి జాబితా బీజేపీ ప్రకటించింది. రెండవ జాబితా కూడా ప్రకటించేందుకు 2-3 రోజుల్లో పార్టీ పెద్దలు ఇప్పటికే సిద్ధమవుతున్న నేపథ్యంలో తెలంగాణపై ఫోకస్ పెంచి ఇప్పటికే మొదటి జాబితాలో 9 మంది అభ్యర్థులు ఇప్పటికే ప్రకటించారు. కానీ దీంట్లో ప్రధానంగా మనం చూసినట్లయితే అధికార పార్టీ బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలను మనందరూ కూడా చర్చించిన తర్వాత వాళ్ళకు బీజేపీలో చేర్చుకునేందుకు ఇప్పటికే పార్టీ పెద్దలు ప్లాన్ చేస్తుంటే ఇప్పటికే జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్, అదేవిధంగా నాగర్ కర్నూలు ఎంపీ రాములు, వీరిద్దరు కూడా బీఆర్ఎస్ తరఫున ప్రస్తుతం ఎంపీలుగా కొనసాగుతున్నారు. కొద్ది రోజుల్లోనే వీరిద్దరు కూడా ఇద్దరికి కూడా బీజేపీలో చేర్చుకున్నారు. వారికి అక్కడ మళ్ళీ జహీరాబాద్లో బీబీ పాటిల్కి, అదేవిధంగా నాగర్ కర్నూలులో రాములు కొడుకు ఇప్పటికే ఎంపీ అభ్యర్థిత్వాన్ని ఇప్పటికి కేటాయించారు బీజేపీ. అయితే తాజాగా మహబూబాద్ సంబంధించి ఇక్కడ మాజీ ఎంపీ సీతారాం నాయక్తో ఇక్కడ నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. అదేవిధంగా ఆదిలాబాద్ సంబంధించి మాజీ ఎంపీ నగేష్, వీరితో కూడా బీజేపీ పెద్దలు ఇప్పటికే భేటీ అయ్యారు. గత వారం క్రితమే నగేష్ ఢిల్లీలో బీజేపీ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. కానీ ఆయన టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా కొంచెం క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే అక్కడ ఆదిలాబాద్లో స్వయం బాబురావు బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన తప్పించి నగేష్కి ఇస్తారా లేదా అనేది కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా 400 స్థానాలు ఈసారి గెలవాలని టార్గెట్ పెట్టుకున్న బీజేపీ ప్రధానంగా తెలుగు రాష్ట్రాలపై కూడా దృష్టి సారించమని చెప్పవచ్చు. ముఖ్యంగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పార్టీకి ఆశించిన స్థానాలు లభించిన నేపథ్యంలో ఖచ్చితంగా గట్టిగా ఫోకస్ పెడితే సుమారు 10 వరకు పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకోవాలని ఉన్నటువంటి లక్ష్యంతో వారు ముందడుగు వేస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అదేవిధంగా లక్ష్మణ్, బండి సంజయ్, వీరందరూ కూడా ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా పర్యటిస్తూ ముఖ్య నేతలందరూ కూడా వారిని పార్టీ మార్చే వ్యూహరచన చేస్తూ మనకు తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లోనే 2-3 ముఖ్య నేతలు కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. దీంట్లో ప్రధానంగా సీతారాం నాయక్ కూడా దాంట్లో ఉన్నారు. అదేవిధంగా ఆదిలాబాద్ సంబంధించి ముఖ్య నేత కూడా బీజేపీకి వచ్చే అవకాశం ఉందో మనకు తెలుస్తుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి చాలా ప్రెస్టేజ్గా తీసుకుంది. హైదరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీగా ప్రాతినిధ్యం వస్తున్న నేపథ్యంతో ఆయనతో పాటు మల్కాజ్గిరి, ఇతర చేవెళ్ళ, ఈ 3 స్థానాలు కూడా కైవసం చేసుకోవాలన్న పట్టుదల బీజేపీ నేపథ్యంలో టార్గెట్ 10గా బీజేపీ అడుగులు వేస్తుంది. దీంట్లో భాగంగానే ఇతర పార్టీలకు సంబంధించిన అభ్యర్థి ఎవరైతే ముఖ్య నేతలు ఉంటో వారందరూ కూడా కమలం కండవా కప్పేందుకు కూడా పార్టీ ముఖ్య నేతలు ఇప్పటికే సిద్ధమవుతున్నారు. ఎల్లుండి రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తుంది. ఇక్కడ దీంట్లోనే వీరందరూ కూడా బీజేపీ పార్టీలో చేసుకుని వారికి కాషాయం జెండా కప్పేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అదేవిధంగా ఖమ్మంలో బీజేపీ పార్టీకి పెద్దగా పట్టు లేకుండా అక్కడ ముఖ్యంగా ఫోకస్ పెట్టడం మనకు తెలుస్తుంది. అక్కడ జలగం వెంకట్రావు గతంలో ఎమ్మెల్యేగా కొత్తగూడ ఎమ్మెల్యేగా పనిచేసిన నేపథ్యంలో ఆయనతో కూడా చర్చలు జరుపుతున్నట్టు మనకు తెలుస్తుంది. అటు నల్గొండ కూడా ముఖ్య నేతలు కూడా 2-3 తీసుకున్న తర్వాత పార్టీ అక్కడ నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ బలోపేతం చేసే విధంగా పార్టీ అధిష్టానం అడుగులు వేసినట్టు మనకు తెలుస్తుంది. మొత్తం మీద 2-3 రోజుల్లోనే ముఖ్య నేతలందరూ కూడా పార్టీలు చేసుకున్న తర్వాతనే రెండో జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.